ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోతుందంటూ అప్పటి ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళ్లిపోతుందంటూ అప్పట్లో రచ్చరచ్చ కూడా చేశారు. అయితే ఇప్పుడు కూటమి నేతలకు వారి సొంత ప్రభుత్వంలోనూ అదే సమస్య తలెత్తింది. కాకినాడ పోర్టు నుంచి టన్నుల కొద్ది రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంది. దీంతో ఏపీ పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస తనిఖీలు చేపట్టారు. కానీ ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఇటీవలే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ సౌత్ ఆఫ్రికా షిప్ ను కలెక్టర్ ఎస్పీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాదాపు 640 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగానే ఇవాళ ఆ షిప్ ను పరిశీలించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లారు. అక్కడ సౌత్ ఆఫ్రికా షిప్లతో సహా బార్జీలలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న మరో షిప్ ను పవన్ మనోహర్ కలిసి పరిశీలించారు. అదే సమయంలో పోర్టు అధికారులను పవన్ ప్రశ్నించారు. బియ్యం రవాణాపై ఎటువంటి నిబంధనలు ఉంటాయని అడిగి మరీ తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే సిటీ ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం ఎగుమతుల్లో మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నించారు. మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో ఎమ్మెల్యే కొండబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ పవన్ వినిపించుకోలేదు. మీరు సరిగా ఉంటే పోర్ట్లోకి పీడీఎస్ రైస్ ఎలా వస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక పవన్ ప్రశ్నలతో ఎమ్మెల్యే కొండబాబు ఉక్కిరిబిక్కిరైపోయారు. అదే సమయంలో పవన్ పోలీసులపై కూడా సీరియస్ అయ్యారు. ఈ మేరకు కాకినాడ డీఎస్పీపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఇంత స్మగ్లింగ్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. అనంతరం పోర్టు తనిఖీ విభాగం నుంచి షిప్ పై సముద్రంలోకి వెళ్లారు.